ఢిల్లీకి వచ్చేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు కశ్మీర్ గేట్ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఇది ఢిల్లీ మెట్రోలో ఒక చాలా పెద్ద స్టేషన్. అంతేకాకుండా చాలామంది కశ్మీరీ గేట్ అంటే ఐఎస్బీటీ అనో, బస్టాండ్ అనో, లేదా జనం ఎక్కువగా ఉండే ప్రాంతం అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈ కశ్మీరీ గేట్ వెనుక ఎవరికీ తెలియని ఒక చీకటి చరిత్ర దాగుంది. అది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈరోజు మౌనంగా నిలబడి ఉన్న ఈ గేట్ ఒకప్పుడు ఎంతో భయంకరమైన తుఫాను చూసింది. నిజానికి కశ్మీర్ గేట్ అంటే కేవలం బస్టాండ్ లేదా మెట్రో స్టేషన్ మాత్రమే కాదు, అది ఒక సజీవ చరిత్ర. అసలు ఈ ప్రాంతానికి కశ్మీరీ గేట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రదేశం గత 400 ఏళ్లుగా ఢిల్లీ మారుతున్న తీరును ఎన్నోసార్లు చూసింది. దీని చరిత్ర చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు కశ్మీరీ గేట్ తాలూకు ఆ చీకటి చరిత్రను పరిచయం చేస్తాను. ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియకపోతే మనల్ని మనం గుర్తించడం కష్టం. అది 1638వ సంవత్సరం. మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఆగ్రాలోని ఇరుకు సందుల్లో ఉండిపోయాడు. ఆయనకు విశాలమైన రోడ్ల మీద తన వైభవాన్ని నగరమంతా చాటుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఒక కొత్త రాజధాని కట్టాలని నిర్ణయించుకున్నాడు. అలా ఢిల్లీలో మరో నగరానికి పునాది పడింది. దాన్నే షాజహానాబాద్ అని పిలిచేవారు. ఈరోజు దాన్ని మీరు ఓల్డ్ ఢిల్లీ లేదా పాత ఢిల్లీ అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ పాత ఢిల్లీలోనే ఎర్రకోట ఉంది. అప్పట్లో చక్రవర్తి ఈ నగరం చుట్టూ ఎత్తైన బలమైన గోడను కట్టాడు. ఆ గోడ ఎంత బలంగా ఉండేదంటే అది శత్రువులను దూరంగా ఉంచి నగరాన్ని పూర్తిగా రక్షించింది. షాజహాన్ ఢిల్లీ చుట్టూ కట్టించిన ఆ గోడలు 14 పెద్ద ద్వారాలు, 16 చిన్న ద్వారాలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకమైన పేర్లుండేవి. వాటిలో ఒకటి అత్యంత ముఖ్యమైన ద్వారమే ఈ కశ్మీరీ గేట్. దీనికి కశ్మీరీ గేట్ అనే పేరు ఎందుకు పెట్టారు? ఈ ద్వారం ఉత్తరం వైపు తెరుచుకునేది. చక్రవర్తి కశ్మీర్ యాత్రకు వెళ్లాలంటే ఇక్కడి నుంచే బయలుదేరేవాడు. ఇక్కడి నుంచి మొదలయ్యే రోడ్డు నేరుగా గ్రాండ్ ట్రంక్ రోడ్తో కలిసి లాహోర్కి, అక్కడి నుంచి కాశ్మీర్ వరకు వెళ్లేది. అందుకే కశ్మీరీ వైపు నుంచి ఎవరొచ్చినా, అటువైపు ఎవరు వెళ్ళినా ఈ ద్వారాన్నే వాడేవారు. అందుకే దీనికి కశ్మీరీ గేట్ అని పేరు స్థిరపడిపోయింది. కానీ చరిత్రలో కశ్మీరీ గేట్ చూడాల్సింది ఇంకా చాలా ఉంది. ఈ గేట్ కట్టినప్పుడు అది షాజహానాబాద్ నగరానికి ఉత్తర సరిహద్దుగా ఉండేది. దీని చుట్టూ రాజకుటుంబీకులు, గొప్ప ధనవంతుల బంగ్లాలుండేవి. అప్పట్లో ఢిల్లీలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇది కూడా ఒకటి. అయితే నగరానికి ఇదే ప్రధాన ద్వారం కావడం వల్ల ఢిల్లీ మీద జరిగిన ప్రతి దాడిని ఈ కశ్మీరీ గేట్ చూసింది. ఢిల్లీ మీద జరిగిన అత్యంత భయంకరమైన దాడుల్లో ఒకటైన ఇరానియన్ పాలకుడు నాదిర్ షా దాడి కూడా ఈ గేట్ ముందే జరిగింది. ఆ తర్వాత మరాఠాలు రాకను, వాళ్ళు ఢిల్లీని స్వాధీనం చేసుకోవడాన్ని కూడా ఈ గేట్ చూసింది. ప్రపంచమంతా గొప్పగా చెప్పుకునే మొఘల్ సామ్రాజ్యం బలహీనపడడానికి కూడా ఈ గేటు సాక్ష్యంగా నిలిచింది. రాను రాను మొఘల్ చక్రవర్తులు బలహీనపడి ఆంగ్లేయుల చేతిలో కీలుబొమ్మలుగా మారిన రోజులొచ్చాయి. ఢిల్లీలో ఆంగ్లేయుల ఆధిపత్యం మొదలైపోయింది. వాళ్ళు పాత ఢిల్లీని తమ పరిపాలనా కేంద్రంగా మార్చుకున్నారు. కశ్మీరీ గేట్ చుట్టూ ఉన్న ప్రాంతం వారి కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఇక్కడే వాళ్ళు తమ రెసిడెన్సీ బిల్డింగ్స్, సెయింట్ జేమ్స్ చర్చ్, ఢిల్లీ కాలేజ్ లాంటివి కట్టించారు. ఆ ప్రాంతం ఆంగ్లేయులకు చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఇది నగరంలోని రద్దీకి దూరంగా ఉండేది. పైగా ఇక్కడి నుంచి వాళ్ళు నగరాన్ని సులభంగా తమ అదుపులో ఉంచుకోగలిగేవాళ్ళు. కానీ కశ్మీరీ గేట్ చరిత్రలో అసలైన నెత్తుటి అధ్యాయం ఇంకా మొదలవ్వలేదు. ఆ మలుపు 1857లో వచ్చింది. మే 10, 1857 మీరట్లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. ఆ మంటలు ఢిల్లీ వరకు వ్యాపించాయి. తిరుగుబాటు చేసిన సిపాయిలు ఢిల్లీలో ప్రవేశించి ఎర్రకోట చుట్టూ చేరారు. ఈ సిపాయిలు మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను తమ నాయకుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో నగరమంతా గందరగోళం. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న చాలామంది ఆంగ్లేయ అధికారులు, సైనికులు చనిపోయారు. ప్రాణాలతో మిగిలిన వాళ్ళు నగరం ఉత్తరం వైపు ఉన్న కొండ ప్రాంతానికి పారిపోయారు. అక్కడ వాళ్ళు చిన్న చిన్న గుడారాలు వేసుకుని నగరం మీద నిఘా పెట్టి సైనిక సహాయం కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. మరోవైపు విప్లవకారులు కశ్మీరీ గేట్ను తమ ఆధీనంలోకి తీసుకుని దాన్ని పూర్తిగా మూసేశారు. సిపాయిలు తమ తదుపరి ప్రణాళికలు రచించుకోవడానికి, చర్చలు జరపటానికి ఈ ప్రాంతాన్ని ప్రధాన వేదికగా మలుచుకున్నారు. ఇక్కడి నుంచి కశ్మీరీ గేట్ తాలూకు అసలైన నెత్తుటి పోరాటం మొదలైంది. చరిత్రకు 2 కోణాలున్నాయి. ఒకటి ఆంగ్లేయులది, రెండోది భారతీయులది. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం 2 వైపుల వాదనలు వినాలి కదా. ఆంగ్లేయులకు ఢిల్లీని తిరిగి గెలుచుకోవడం వారి గౌరవ సమస్య. వాళ్ళు నగరం బయట ఉన్న రిడ్జ్ ప్రాంతంలో మకాం వేసి ఢిల్లీని 4 వైపులా చుట్టుముట్టారు. వారికి అడ్డంగా ఉన్న అతిపెద్ద సమస్య నగరం చుట్టూ ఉన్న బలమైన గోడలు, ముఖ్యంగా కశ్మీర్ గేట్. ఢిల్లీని ఆక్రమించాలంటే కశ్మీరీ గేట్ను బద్దలు కొట్టడం తప్ప వేరే మార్గం లేదని ఆంగ్లేయుల కమాండర్కు తెలుసు. అదే సమయంలో భారతీయ సిపాయిలకు ఈ ద్వారం వారి స్వేచ్ఛకు, రక్షణకు ఉన్న చివరి అడ్డుగోడ. ఈ తలుపులు తెరుచుకుంటే ఢిల్లీ ఓడిపోతుందని వాళ్లకు తెలుసు. అందుకే వాళ్ళు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ఈ గేట్ను కాపాడుకుంటూ వచ్చారు. 2 వైపుల నుంచి హోరాహోరీ ప్రయత్నాలు జరుగుతుండగానే
4 నెలల పాటు ఈ ముట్టడి కొనసాగింది. చివరికి పంజాబ్ నుంచి జాన్ నికోల్సన్ అనే ఆంగ్లేయ జనరల్ సైన్యంతో ఢిల్లీ చేరుకున్నాడు. ఆంగ్లేయుల దృష్టిలో నికోల్సన్ ఒక హీరో, కానీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి. రాగానే తన ప్రవర్తనతో అందరినీ భయపెట్టి అప్పటి ఢిల్లీ బాధ్యతలు చూస్తున్న జనరల్ విల్సన్ను పక్కన పెట్టి నాయకత్వం తన చేతుల్లో తీసుకున్నాడు. నెల్సన్కు తన సీనియర్ అయిన విల్సన్ అంటే అస్సలు పడేది కాదు. విల్సన్ అంత పనికి మాలిన తెలివి తక్కువ జనరల్ను తానెప్పుడూ చూడలేదని నికోల్సన్ బహిరంగంగానే విమర్శించేవాడు. నగరంలోని పరిస్థితులు చూసిన వెంటనే దాడి చేయడానికి ఇదే సరైన సమయమని నికోల్సన్ నిర్ణయించుకున్నాడు. ఆట పూర్తిగా మన చేతుల్లోనే ఉంది, పావులు కదిపేవాడుంటే చాలు అని ఆయన అన్నాడు. దాడి చేయడానికి ముసలివాడైన నెల్సన్ను ఒప్పించి 1857 సెప్టెంబర్ 14న ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఈ దాడికి నాయకుడు నికోల్సన్. ప్రణాళిక ప్రకారం కశ్మీరీ గేట్ ద్వారానే నగరం మీద దాడి చేయాలి. సెప్టెంబర్ 14 ఉదయం ఆంగ్లేయులు కశ్మీరీ గేట్ మీద విరుచుకుపడ్డారు. ఈ దాడిని నికోల్సన్ స్వయంగా ముందుండి నడిపించాడు. ఆ చలి ఉదయం మొదలైన భయంకరమైన యుద్ధం గంటల తరబడి గడిచింది. 2 వైపులా ఎంతోమంది చనిపోయారు. చివరికి ఆంగ్లేయులు కశ్మీరీ గేట్లో ఒక భాగాన్ని కూల్చేశారు. దారి దొరకడంతో ఆంగ్లేయుల సైన్యం ఢిల్లీలోకి ప్రవేశించి కశ్మీరీ గేట్ను స్వాధీనం చేసుకుంది. దీంతో 1857 యుద్ధం గతి పూర్తిగా మారింది. రాబోయే కొద్ది రోజుల్లోనే సిపాయిల ప్రతిఘటనను అణిచివేశారు. వాళ్ళు ఓడిపోయి నగరం విడిచి పారిపోవాల్సొచ్చింది. బహదూర్ షా జాఫర్ను బంధించి ఆయన కళ్ల ముందే ఆయన కొడుకులను కాల్చి చంపి ఆయన్ను రంగూన్ జైలుకి పంపించారు. అయితే ఈ విజయాన్ని చూడ్డానికి ఆంగ్లేయుల హీరో నికోల్సన్ అక్కడ లేడు. ఎందుకంటే యుద్ధంలో ఆయనకు తుపాకీ గుండు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆయన హడావిడిగా రిడ్జ్ ప్రాంతంలో ఉన్న కొండపైకి తీసుకువెళ్లారు. కానీ ఆయన కోలుకోలేక కొన్ని రోజుల తర్వాత చచ్చాడు. కశ్మీరీ గేట్ కొద్ది దూరంలోనే ఆయన ఎక్కడైతే పోరాడుతూ చనిపోయాడో అక్కడే ఆయన్ను సమాధి చేశారు. ఈ రోజుకి ఆయన సమాధి అక్కడుంది. తిరుగుబాటు తర్వాత ఆంగ్లేయులు ఇక్కడ చాలామంది భారతీయులను ఉరితీశారు. ఇది ఒక రకంగా ఆంగ్లేయుల పగ తీర్చుకునే చర్య. తమ అధికారాన్ని ఎవరూ ఎదిరించలేరని వాళ్ళు చూపించకనే చెప్పారు. ఒకప్పుడు ఢిల్లీకి గర్వకారణంగా ఉన్న కశ్మీరీ గేట్ ఆ సమయంలో భయానికి చిహ్నంగా మారింది. ఈ ప్రదేశం ఆంగ్లేయుల విజయానికి గుర్తుగా మారింది. వాళ్ళు పాత ఢిల్లీని మార్చేశారు. కశ్మీరీ గేట్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ నివాసాలను అభివృద్ధి చేసుకున్నారు. ఈరోజు మనం పిలుస్తున్న సివిల్ లైన్స్ ప్రాంతం కశ్మీరీ గేట్కి కొద్ది దూరంలోనే ఉంది. కశ్మీర్ గేట్లోని ఆంగ్లేయులు సెయింట్ స్టీఫెన్స్ అండ్ కాలేజ్, లూథరన్ రోడ్, ఇంకా చాలా పెద్ద రైల్వే స్టేషన్స్. అదే పాత ఢిల్లీ రైల్వే స్టేషన్. తొందరలోనే కశ్మీరీ గేట్ నుంచి ఆంగ్లేయులు తమ కొత్త నగరానికి పునాదులు కూడా వేసేసుకున్నారు. ఇక్కడ వాతావరణం మారిపోయింది. ఇప్పుడు అక్కడ నవాబుల ఊరేగింపులు కాకుండా బ్రిటిష్ అధికారుల బగ్గీలు, రైలు కోతలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంత అభివృద్ధి చేసిన ఆంగ్లేయులు ఈ గేటును మాత్రం మళ్లీ కట్టలేదు, మరమ్మతులు చేయలేదు. వాళ్ళు కావాలని దీన్ని విరిగిన స్థితిలో ఉంచారు. ఎందుకంటే వాళ్ళు దీన్ని ఒక నిదర్శనంగా చూపించారు. దాన్ని చూపించి జనాన్ని భయపెట్టారు, వాళ్లతో పెట్టుకుంటే ఏమవుతుందో అని. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాలం మారింది. దీన్ని బాగు చేశారు. ఈ రోజుకి కశ్మీరీ గేట్లో మీకు 2 వెడల్పైన ముఖద్వారాలు కనిపిస్తాయి. ఒకటి లోపలికి వెళ్ళడానికి, మరొకటి బయటికి రావడానికి. షాజహాన్ కోరుకున్నట్లుగానే రాజ టీవీలో ఊరేగింపులు వెళ్ళడానికి ఇవి చాలా పెద్దగా ఉండేవి. స్వాతంత్రం తర్వాత కశ్మీరీ గేట్ ఆంగ్లేయుల విజయానికి గుర్తు కాకుండా 1857 అమరుల త్యాగానికి గుర్తుగా మార్చేశారు. కానీ ఆ తర్వాత అభివృద్ధి పరుగులు మొదలైంది. ఢిల్లీ విస్తరించింది, జనాభా పెరిగింది. కశ్మీరీ గేట్ దగ్గర ISBT బస్టాండ్ వచ్చింది. తర్వాత మెట్రో స్టేషన్. మెల్లగా ఈ ప్రదేశం ఢిల్లీలోని అతిపెద్ద రవాణా కేంద్రంగా మారిపోయింది. ఈ కొత్త హడావిడిలో ఆ పాత గేట్ కథ ఎక్కడో కనుమరుగైపోయింది. ఈరోజు లక్షల మంది కశ్మీరీ గేట్ దగ్గర నుంచి వెళుతున్నారు, కానీ దాన్ని తలుచుకునేవారు ఎంతమంది? ఆ గేటు చరిత్ర, దాని యొక్క గొప్పతనం తెలిసింది ఎంతమందికి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.